ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మరి ఈ సంవత్సరం మొదటి దినమున ప్రభువా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఉంచి మా జీవితాలకు మరొక సంవత్సరాన్ని అనుగ్రహించి ఇంతవరకు తోడై ఉన్న మీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకుని రండి. ఈ సర్వీస్ అంతట్లో ప్రభువా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి విధమైన ఆటంకము, సమస్త అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభువా. మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని సామెతలు 3వ అధ్యాయం 4, 5, 6 వచనాలు అందరం కలిసి చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఈ దినము మనకు అనుగ్రహించబడిన దేవుని వాక్యం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. ప్రొవెర్బ్స్ 3rd chapter 4th, 5th, 6th verse మనందరం కలిసి చదువుకుందాం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడివని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. పరిశుద్ధ వాక్యమును దేవుడి మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి యోగ్యమైన రీతిలో ప్రభువా నీ బలాన్ని సమీపించటకు దేవా మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. మరొకసారి మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో దేవుడు తన కృపను బట్టి మనకి మరొక సంవత్సరాన్ని ఆయన దయా కిరీటంగా దయచేశాడు. కనుక నూతన సంవత్సరం కొరకు సిద్ధపాటులో భాగంగా భవిష్యత్తును మన కాన్ఫిడెన్స్తో ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకొని నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపరచుకోవటం అదెంతైనా మంచిది. ఈరోజు మనం ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, ఈరోజు మనకున్నటువంటి అడ్వాన్స్మెంట్ కానీ, ఆ మాటకు వస్తే అసలు నేను అనుకుంటాను నా లైఫ్ టైంలోనే, అంటే మొన్నే నాకు 50 వచ్చింది. సో ఈ 50 ఏళ్ళలో చాలా మార్పు చూసాం. 50 yearsలో లాట్ ఆఫ్ చేంజెస్. అంటే ముఖ్యంగా ఈ తరం వారు, అంటే పిల్లలకి అవి తెలియకపోవచ్చు, కానీ మన ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గతించినటువంటి 50 సంవత్సరాలు కనుక మీరు గమనిస్తే దేర్ ఆర్ సో మెనీ చేంజెస్. యాటమ్ బాంబు నుండి న్యూక్లియర్ వెపన్ సంధించేటువంటి స్థాయికి మన యుద్ధ నైపుణ్యం పెరిగింది. ఉపగ్రహాలను స్పేస్లోకి పంపించడం నుండి ఈరోజు స్పేస్ స్టేషన్స్ నిర్మించేటువంటి స్థాయికి మన టెక్నాలజీ పెరిగింది. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, టెలిగ్రాములు పంపించేటువంటి స్థాయి నుండి ఈమెయిల్ పంపించేటప్పటికే చాలా ఆశ్చర్యపోయాం. అదేంటి అంత త్వరగా ఈమెయిల్ అని. ఈరోజు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసేస్తున్నాం. అంటే ఇక్కడ మనం మాట్లాడుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ప్రపంచమంతా కూడా అది ఏమంటారు స్ప్రెడ్ అవుతుంది. ఒకప్పుడు రేడియో వార్తల నుండి ఈరోజు మనం ఏ స్థాయికి వచ్చాం? ప్రతి సెకండ్ కూడా ప్రపంచంలో ఏ మూల జరిగినా మన కళ్ళ ముందు బ్రేకింగ్ న్యూస్లో కనపడతా ఉంది. మా చిన్నప్పుడు రేడియోలో ఇయం ఆకాశవాణి సంస్కృత వార్తా ఈశ్వరంత ప్రవాచక బలదేవనంద సాగర, గుర్తుందా? ఎంతకాలం అయిందో ఆ వార్తలు విని. ఇప్పుడు అసలు మనకి వార్తలు వినాల్సిన టైం కూడా
లేదు, ఎప్పటికప్పుడు మనకి బ్యానర్లో వచ్చేస్తూ ఉంటుంది, బ్యానర్ న్యూస్, రైట్? సచ్ ఎ గ్రేట్ అంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోతా ఉంది. ఉదాహరణకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేటువంటిది 1903 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ కనుక మనం గమనిస్తే ఈ రోజున 600 మైల్స్ పర్ అవర్ కంటే వేగంగా ప్రయాణం చేసేటువంటి వాహనాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏరోప్లేన్స్ ఎంత వేగవంతంగా ప్రయాణం చేస్తాయి. స్పేస్ షిప్స్ 1 గంటలో 24,000 మైళ్ళు దూరం ప్రయాణం చేసేటువంటి స్పేస్ షిప్స్. అంతే టెక్నాలజీ అనేటువంటిది ఇంత అద్భుతంగా అది ముందుకి కొనసాగుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అందుకే దానియేలు గ్రంథంలో ముందుగానే ప్రభు తెలియజేశాడు. దానియేలుతో ఏమన్నాడు? దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. చూసారా, ఈరోజు మనము ఒక గ్లోబల్ కమ్యూనిటీ అని అంటాం. వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్. ఈ చివర ప్రపంచం నుండి ఆ కొన ప్రపంచం వరకు మనం ఈరోజు ప్రయాణం చేయగలుగుతున్నాం. సో ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అనేటువంటి పెరిగిందో, తెలివితేటలు పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, ఇన్ఫర్మేషన్ పెరిగింది. అది ఆ రోజే దేవుడు గబ్రియేల్ ద్వారా దానియేలుకి తెలియచేయటం, ముందుగానే హౌ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ అని ఇప్పటికీ దాదాపు 2700 సంవత్సరాల క్రితమే దేవుడు ఆయన వాక్యములో పొందుపర్చుంచాడు. సో ఒక పక్కన మానవుడు టెక్నాలజికల్గా కానీ, సైంటిఫిక్గా కానీ, లేదంటే మెడికల్గా కానీ మనం అడ్వాన్స్ అవుతూ ఉంటుంటే, ఇంకో పక్కన మానవుని జీవితం దినదినము పతనమైపోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకే ఒక ఆయన అంటాడు, we live in a day of guided missiles and misguided men. ఈరోజు మన మిసైల్స్ని ఎంత చక్కగా గైడ్ చేసి సంధించగలుగుతున్నాం, ఎంత చక్కగా మనము స్పేస్లోకి ఉపగ్రహాల్ని గైడ్ చేసి పంపించగలుగుతున్నాం. కానీ ఈ లోకము దేంతో నిండుకుందంటే ఇట్ ఈస్ అబౌట్ మిస్గైడెడ్ పీపుల్. ఎటు వెళ్తున్నామో అర్థం కావట్లా, ఏమి చేస్తున్నామో అర్థం కావట్లేదు, ఏమి సాధించాలో తెలియట్లేదు. జీవితంలో అటు ఇటు మనం ప్రయాణం చేస్తున్నాం, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ లైఫ్ మీనింగ్ఫుల్ అంటే చాలా మంది జీవితాల్లో అర్థరహితమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నాం. దట్ ఈస్ ఎ పిటీ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఎ షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇన్ని విషయాల్ని మనం గైడ్ చేయగలుగుతున్నాం, ఇన్ని విషయాల్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం, కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకునే స్థాయి మానవుడికి లోపిస్తూ ఉంది. వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ ఓన్ సెల్వ్స్, వీఆర్ నాట్ ఏబుల్ టు బిల్డ్ అవర్ ఓన్ లైఫ్స్. మన జీవితాల్ని మనం గైడ్ చేసుకోలేకపోతున్నాం, మన కుటుంబాలని మనం గైడ్ చేసుకోలేకపోతున్నాం. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో నేటి మానవుడు ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. మరి ఇంతగా మానవుడు అభివృద్ధి పొందుతున్నప్పటికీ కూడా స్టిల్ ఎందుకు మానవుని యొక్క జీవితంలో ఆ సంతోషం ఎందుకు లేదు? మానవుని యొక్క జీవితంలో ఆ యొక్క అభివృద్ధి అనేటువంటిది ఎందుకు లేదు? లేదంటే అంతరంగంలో మానవునికి సంతోషం ఎందుకు లేదు అనేటువంటి విషయాల్ని ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాటకొస్తే దేవుని వాక్యంలో మనల్ని కలగజేసినటువంటి దేవుడు, ఈ జీవితాన్ని మనం జీవించడం మనకి చేత కాదు అని ఎరిగినటువంటి దేవుడు మన జీవితాల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు మానవుడు మిస్గైడెడ్గా జీవించడానికి ఒక కారణం ఏంటంటే గైడెన్స్ లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క గైడెన్స్ ప్రకారం మనం వెళ్ళలేకపోతా ఉంటున్నాం. మనకు తోచింది మనం చేస్తున్నాం, మనం అనుకున్నది మనం సాధిస్తున్నాం, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ విషయాలు మనము గమనించుకోలేకపోతున్నాం. దేవుని వాక్యం నిండా కూడా మనకి అనేకమైన వాగ్దానాలు, దే ఆర్ దేర్ అబౌట్ గాడ్స్ గైడెన్స్. చూడండి, ఉదాహరణకి
కొన్ని విషయాలు అక్కడ నేను మీకు హైలైట్ చేయటం జరిగింది. దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏమన్నాడు? యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటు వలెనో ఉండేదవు. ఒక నిమిషం, అందరూ రాత్రి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు. చెప్పండి, మన జీవితాలు నీరు కట్టిన తోటలాగా ఉబుగుతున్న ఓటలాగా ఉన్నాయా? ఉదయకాల సమయంలో మాట్లాడరే, ఎందుకు లేవు? దట్ ఈస్ అ ప్రాబ్లం. ఇది దేవుని వాగ్దానం అమ్మా. గాడ్స్ ప్రామిస్ విల్ నెవర్ ఫెయిల్. దేవుడు అంటున్నాడు, మన జీవితాల్ని ఆయన నీరు కట్టిన తోట వలె, ఉబుకుచుండు నీటి ఊట వలె, అంటే ఎల్లప్పుడూ రిఫ్రెషింగ్ గా ఉబుకుచున్నటువంటి నీటి ఊట అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఫ్రెష్ స్ప్రింగ్ వాటర్. మన జీవితాల్లో ఆ ఫ్రెష్నెస్ కానీ, లేదంటే మన జీవితాల్లో ఆ యొక్క అభివృద్ధి కానీ దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆ రకంగా దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని పొందుకోపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే మన జీవితాల యొక్క గైడెన్స్ లో లోపం. వీఆర్ బీయింగ్ మిస్గైడెడ్, వీఆర్ నాట్ గైడెడ్ బై గాడ్. ఒకవేళ మన జీవితాలు, మన కుటుంబాలు గనక దేవుని చేత నడిపించబడితే చరిత్ర వేరే రకంగా ఉంటది. కాబట్టి ప్రియులారా, నష్టపోతున్నాం. ఇది దేవునికి నష్టం కాదమ్మా. మన దేవుణ్ణి పట్టుకోకపోవటం అనేటువంటిది దేవునికి నష్టం కాదు. మన దేవుణ్ణి వెంబడించకపోవటం అనేది దేవునికి నష్టం కాదు. అది మనకి నష్టం. అది మన జీవితాలకి మంచిది కాదు. అందుకే దేవునికి ఆ సంగతి తెలుసు గనకనే మన జీవితాల్లో ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ ఆల్వేస్ టు బి గైడెడ్ బై గాడ్, నాట్ బై యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, నాట్ బై యువర్ ఒపీనియన్స్. అవి కాదు మనల్ని నడిపించేది. చూడండి ఏమన్నాడు అక్కడ ప్రభు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసినటువంటి మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. అంటే దేవుడు తన వాక్యము నిండా మనకి ఏం ప్రామిస్ చేశాడు? హిస్ గైడెన్స్. ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న, ఎంతమంది మన దేవుని గైడెన్స్ ప్రకారం ప్రతిదినం జీవిస్తున్నాం చెప్పండి? ఎంతమంది మన దేవుని గైడెన్స్ తీసుకొని మన జీవితాలు, మన కుటుంబాలు మనం కట్టుకుంటున్నాం? అందుకనే మన జీవితాల్లో వీఆర్ బీయింగ్ మిస్గైడెడ్. మనం మిసైల్స్ అయితే గైడ్ చేయగలుగుతున్నాం, న్యూక్లియర్ వెపన్స్ అయితే మనం గైడ్ చేసి టార్గెట్ రీచ్ అవ్వగలుగుతున్నాం, కానీ ఈ లోకంలో మానవునిగా జీవించడం చేత కట్టలేదు. దట్ ఈస్ అ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. మన జీవితాలకి గైడెన్స్ దొరికేది దేవుని దగ్గరే. ప్రభువు ఏమన్నాడు? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అంటే ఈ ఉదయకాల సమయంలో మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ కూర్చున్న మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఇండివిజువల్ లైఫ్ లో కూడా గాడ్ హ్యాస్ ఎ ఇండివిజువల్ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనందరి జీవితాల్లో కూడా దేవునికి ఇండివిజువల్ గా మనం ఒకరిని చూసి ఒకరు మనం ఒళ్ళు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. హ్యూమన్ బీయింగ్స్ గా మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసుకొని నిర్ణయాలు తీసుకోవటం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం అడుగులు వేసుకోవటం చెయ్యక్కర్లేదు. మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి విషయంలో దేవునికి ఉద్దేశం ఉంది. మనందరి జీవితాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థలము ఏదైనా ఉందా అంటే దేవుని ప్రణాళిక మాత్రమే. గాడ్స్ విల్ అండ్ గాడ్స్ ప్లాన్ ఈజ్ ద హైయెస్ట్ ప్లేస్ దట్ యు కెన్ అచీవ్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితాల్లో అత్యధికమైన స్థానముకు మనం చేరుకోవటానికి ఉన్నటువంటి ఏకైక మార్గం దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం మాత్రమే. దేవుని చేత గైడ్ చేయబడటం. డాక్టర్ స్టీవెన్ ఆల్ఫోర్డ్ అని ఆయన ఈ రకంగా అన్నాడు, గాడ్స్ గ్రేట్ ప్లాన్ ఈజ్ ఫర్ అస్ టు ఫైండ్, టు ఫాలో అండ్ టు ఫినిష్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్. అమ్మా, ఈ సంవత్సరం అంతా ముగిసిపోయింది పాస్టర్ గారు, సంవత్సరం ముగించుకున్నాం కాదు. ఈ సంవత్సరంలో దేవుని చిత్తాన్ని కనుగొన్నావా?
ఈ సంవత్సరంలో దేవుని చిత్తాన్ని వెంబడించావా? ఈ సంవత్సరంలో దేవుని చిత్తాన్ని ముగించావా? అది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇప్పుడు మళ్ళా నూతన సంవత్సరం వచ్చింది. నూతన సంవత్సరంలో ఇమీడియట్గా ఏం చేయాలి? ఈ 2025 సంవత్సరంలో మనం చేయాల్సిన 3 పనులేంటి? యు నీడ్ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్, యు నీడ్ టు ఫాలో ద విల్ ఆఫ్ గాడ్, అండ్ యు నీడ్ టు ఫినిష్ ద విల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి దశ దేవుని ప్రణాళిక మాత్రమే. మన ప్రతి ఒక్కళ్ళ పట్ల కూడా దేవునికి వ్యక్తిగతమైన ఉన్నతమైన ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో చాయిస్ ఈజ్ అవర్స్. నువ్వు గనక ఆ ఎన్నిక గనక తీసుకుంటే దేవుడు నీ జీవితాన్ని విడిపించడానికి, నడిపించడానికి, నేను గైడ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? సంవత్సరం అంతా అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ నీ జీవితంలో కూడా నువ్వు ఇవ్వగలుగుతావు. పాస్టర్ గారు 2025 సంవత్సరంలో దేవుని చిత్తాన్ని నేను కనుగొన్నాను, దేవుని చిత్తాన్ని నేను వెంబడించాను, దేవుని చిత్తాన్ని నేను ముగించాను అని ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం మనము సాక్ష్యం ఇవ్వగలటమే ద హోల్ పర్పస్ ఆఫ్ న్యూ ఇయర్. అమ్మా, ఈరోజు మన న్యూ ఇయర్లో వచ్చింది ఏదో మనం కొత్త బట్టలు వేసుకొని లేదంటే పండగ జరుపుకోవటానికి, మనం సెలబ్రేట్ చేసుకోవటానికి రాలే. ఈ జీవితాన్ని గమనించడానికి వచ్చాం. ఈ సంవత్సరంలో మనం ఏం కనుగొన్నాం, ఏమి వెంబడించాం, ఏమి ముగించాం. రాబోయే సంవత్సరంలో ఏమి కనుగొంటున్నాం, ఏమి వెంబడిస్తున్నాం, ఏది మనం ముగించబోతా ఉన్నాం. దిస్ ఈజ్ ద కీ ఆస్పెక్ట్ ఆఫ్ న్యూ ఇయర్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఇక్కడ సొలొమోను మహారాజు ఈ పుస్తకాన్ని రాస్తున్నప్పుడు 2 విషయాలు హైలైట్ చేశాడు. నేను ఆ 2 విషయాలు చెప్పి ఉదయకాల సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి అంటాడు, ఇన్స్టెడ్ ఆఫ్ యూ చూసింగ్ ద వే, లెట్ గాడ్ చూస్ ద వే ఫర్ యువర్ లైఫ్. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా మీరేం కావాలనుకుంటున్నారు, మీరేం చేద్దాం అనుకుంటున్నారు ప్రశ్న వేయక్కర్లేదు. ఆల్రెడీ మీకు అందరికీ మీ అభిప్రాయాలు ఉన్నాయి, మీ ఉద్దేశాలు మీకున్నాయి, మీ ప్లాన్స్ మీకున్నాయి, మీ డిజైర్స్ మీకున్నాయి. అయితే సొలొమోను తన జ్ఞానముతో ఇచ్చేటువంటి ఒక సూచన ఏంటో తెలుసా? ఇన్స్టెడ్ ఆఫ్ యూ చూసింగ్ ద వే, లెట్ గాడ్ చూస్ ద వే ఫర్ యూ. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అంటే ఈరోజు మన జీవితాల్లో కాన్ఫిడెన్స్ అనేటువంటి దేని బట్టి బిల్డప్ అవుతుంది? చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, లేదంటే పలానా ప్యాకేజ్ వస్తే నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, లేదంటే నాకు పలానా పెన్షన్ స్కీమ్ ఉంటే నా జీవితానికి కాన్ఫిడెన్స్ వస్తుంది, లేదంటే పలానా ఆస్తిపాస్తులు కనుక నేను సంపాదించుకుంటే నా జీవితానికి కాన్ఫిడెన్స్ వస్తుందని అనుకుంటా ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో మీ జీవితానికి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అందుకనే ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడు, నీవు నమ్మకం ఉంచాలి. అంటే మనందరి జీవితాల్లో ఉన్నటువంటి లోపం ఏంటంటే, we trust our jobs, we trust our relationships, we trust everything on this earth except God. దేవుని తప్పితే అన్నిటినీ ట్రస్ట్ చేస్తాం. ఎందుకు దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించి ఎందుకు హ్యాపీగా మనం ముందుకెళ్ళలేం? ఎందుకు దేవుని ఉద్దేశాలు కనుగొని వాటికి మనం అప్పగించుకొని మనం ముందుకెళ్ళలేం? దానికి ఒకే ఒక కారణం, బికాస్ యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. మందిరానికి వచ్చి మనం పాడే పాటలు అబద్ధం, మనం చదివే వాక్యం అబద్ధం, మనం ఆచరించేటువంటి క్రైస్తవ్యం అబద్ధం. కారణం ఏంటంటే మన జీవితాల్లో ఆ కాన్ఫిడెన్స్ లేదు. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంది, మన ఆలోచనల మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంది, మనం సంపాదించే వాటి మీద మన కాన్ఫిడెన్స్ ఉంది, కానీ దేవుని మీద కాన్ఫిడెన్స్ లేదు. ఇదే మన జీవితానికి ఉన్నటువంటి దౌర్భాగ్యం. వి డోంట్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్. మనకి దేవుని మీద ట్రస్ట్ లేదు గనకే మన జీవితాన్ని దేవునికి ఎంట్రస్ట్ చేయట్లేదు. నువ్వెందుకు నిర్ణయాలు తీసుకోవాలి? నువ్వెందుకు కంగారు పడాలి? ఏ దేవునికి ఎందుకు అప్పగించలేవు? ఎందుకు దేవుని వైపు చూడలేవు?
ఎందుకు దేవునికి కంప్లీట్గా ఆయన నువ్వెందుకు ట్రస్ట్ చేయలేవు? ఎందుకు దేవుని మీద ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు బిల్డప్ చేసుకోలేవు? ప్రాబ్లం ఏంటంటే ఈ దేవునితో మనకి సరైన సంబంధం లేదు. సర్వసాధారణంగా మీరు ఎవరి మీద నమ్మకం ఉంచుతారు? మీకు ఎవరైతే బాగా తెలుసో. సపోజ్ మీరు ఊరు వెళ్తున్నారు అనుకోమ్మా, తాళాలు తీసుకెళ్ళి రోడ్డు మీద ఎవరికో కనబడితే వాళ్ళకి ఇస్తారా? మీరు ఎవరికి ఇస్తారు తాళాలు? మీరు బాగా నమ్మినటువంటి వాళ్ళకి తాళం ఇస్తారు. మీకు వాళ్ళ మీద నమ్మకం ఎట్లా ఏర్పడింది? వాళ్ళతో మీకు పరిచయం ఎక్కువ ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే వాళ్ళతో మీకు పరిచయం ఏర్పడిందో, అలానే వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారో, ఆబ్వియస్గా వాళ్ళ మీద మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. కాబట్టి ఎంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిందంటే మీరు ఊరు వెళ్తూ కూడా మీకున్నటువంటి సమస్తాన్ని వారి చేతికి అప్పగించి వెళ్ళటానికి మీరు ఇష్టపడేంత కాన్ఫిడెన్స్ మీకు బిల్డప్ అవటానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద మీకున్నటువంటి, వాళ్ళతో మీకున్న పరిచయం, వాళ్ళ పట్ల మీకున్న అవగాహన. ఇప్పుడు నా మాట వినండి, దేవుని మీద మనకెందుకు కాన్ఫిడెన్స్ లేదు? బికాస్ వీ డోంట్ స్పెండ్ టైం విత్ గాడ్. సింపుల్. దేవునితో మన పరిచయం లేదు. దేవునితో మనకున్న పరిచయం వల్ల ఏంటంటే ఆదివారం వచ్చి చర్చిలో కూర్చొని పోవటం ఇంటికి, మళ్ళీ వారమంతా బైబిల్ తెరవం, వారమంతా దేవుని దగ్గర కూర్చోం, వారమంతా క్వైట్ టైం ఉండదు. మరి ఏం పరిచయం ఏర్పడద్దమ్మా దేవుని మీద? దేవునితో ఆ వ్యక్తిగతమైనటువంటి పరిచయం లేకపోతే, దేవునితో ఆ వ్యక్తిగతమైన సంబంధం లేకపోతే హౌ కెన్ యూ బిల్డ్ ట్రస్ట్ ఆన్ గాడ్? అందుకే మన జీవితాల్లో దేవుని మీద ట్రస్ట్ లేదు కనుకే మన జీవితాలు మనం జీవించడం మనకు అలవాటైపోయింది. అందుకే మన జీవితాలు ఎదురుతంటున్నాయి. పిల్లరా గమనించండి, ఇక్కడ సాల్మన్ అంటున్నాడు, లెర్న్ టు ట్రస్ట్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. ఈ సంవత్సరం అంతట్లో మీరు గుర్తుంచుకోండి, మీ జీవితాలు ఫలభరితంగా ముందుకెళ్ళాలంటే లెర్న్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ అండ్ ఎంట్రస్ట్ యువర్ లైఫ్స్ టు గాడ్. దేవుని మీద మీకు కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందంటే ద మోర్ యూ స్పెండ్ టైం విత్ గాడ్. దేవునితో మీకు సంబంధం పెరిగే కొద్దీ, దేవునితో మీకు సహవాసం పెరిగే కొద్దీ, ఆ దేవుని యొక్క స్వభావం ఏంటో ఆయన వాక్యం ద్వారా మనం నేర్చుకునే కొద్దీ చాలా అద్భుతంగా మన జీవితాన్ని దేవునికి అప్పగించేసి మనం వదిలిపెట్టగలం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ దేవునితో మనకు ఆ ఇంటిమసీ లేదు గనక, ఆ దేవునితో మనకి పరిచయం లేదు గనక, మహా అయితే మనం వారానికి ఒకసారి చర్చకొచ్చి వెళ్ళిపోతున్నాం, కానీ అంతకు మించి పరిచయం మనకు దేవునితో ఆ అనుబంధం లేదు గనుక దేవుణ్ణి మనం ట్రస్ట్ చేయలేకపోతా ఉన్నాం. దేవుని వాక్యంలో గనక మనం గమనిస్తే వీళ్ళు విశ్వాస వీరులు ఎట్లాగయ్యారు, వీళ్ళు చరిత్రలో ఇంత గొప్ప విజయాలను ఎట్లా సాధించారు? బికాస్ దే హ్యాడ్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. దేవుల్లో వాళ్ళు పెట్టినటువంటి ట్రస్ట్. జాగ్రత్త గమనించండి, నోవాహుని దేవుడు పిలుచుకున్నప్పుడు వరద గురించి ఆయనకేం తెలుసా? ఓడ గురించి ఆయనకేం తెలుసా? ఎనిహో ఆయన ఏం చేశాడు? దేవుని మాటను ట్రస్ట్ చేసి ఆ మాట మీద కాన్ఫిడెన్స్ పెట్టి ఆయన ఓడను కట్టాడు, చరిత్రను తిరగరాశాడు. అబ్రాహాంని దేవుడు పిలిచినప్పుడు ఆయనకేమైనా రోడ్ మ్యాప్ ఉందా? ఆయనకేమైనా GPS ఉందా? లేదంటే తన జీవితం ఏం కాబోతుందో ఆయనకేమైనా అవగాహన ఉందా? కానీ ఏం చేశాడు? దేవుణ్ణి ట్రస్ట్ చేసి ఉన్న ఊరు వదిలిపెట్టి, ఉన్న బంధువులను వదిలిపెట్టి, సింపుల్గా తన కాన్ఫిడెన్స్ అంతా కూడా దేవుని మీద పెట్టి ఆయన ముందుకెళ్ళాడు. కాబట్టి చరిత్రను తిరగరాశాడు. మోషేని దేవుడు పిలిచినప్పుడు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును విడిపించడం ఏంటో ఆయనకేమైనా అవగాహన ఉందా? దేవుడు ఎట్లా చేస్తాడో ఆయనకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఆయనకేమైనా నాలెడ్జ్ ఉందా? ఏమీ లేదు. అయినప్పటికీ కూడా దేవుని మాటను ట్రస్ట్ చేసి దేవుడు చెప్పినట్లు ఫరో ముందుకెళ్ళి ఆయన మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాన్ని తన జీవితంలో గమనించగలిగాడు. అలానే యెహోషువ యెరికో మీదకి వెళ్ళినప్పుడు ఇదిగో గోడలు కూలిపోతాయి అని ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఆయనకి ఏమైనా ఉందా? లేదంటే దేవుడు అంతకుముందు నడిపించినటువంటి ఇటువంటి సిట్యువేషన్ యొక్క అనుభవం ఆయనకుందా?
కానీ ఏం చేశాడు? సింపుల్ గా దేవుని మాటను ట్రస్ట్ చేసి దేవుడు చెప్పినట్లుగా ఎరుకో చుట్టూ ఆయన 7 మార్లు తిరగటానికి ఎప్పుడైతే నిర్ణయం చేసుకున్నాడో, when he put his confidence in God, he could get victory in life. అమ్మా, ఉదయకాల సమయంలో నూతన సంవత్సరం మీ జీవితాల్లో విజయవంతంగా ఉండాలంటే దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, లెర్న్ టు ట్రస్ట్ గాడ్. దేవుని మీద కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి. దేవుణ్ణి మీరు ట్రస్ట్ చేయండి. మీ జీవితాలు, మీ కుటుంబాలు దేవునికి ఎంట్రస్ట్ చేయండి. దేవుని మీద కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడు పెరుగుద్దంటే ఆయనతో మనం సమయం స్పెండ్ చేసినప్పుడు, ఆయనతో మనం కూర్చున్నప్పుడు, ఆయన వాక్యంతో మనం కూర్చున్నప్పుడు. దేవునితో పరిచయం పెంచుకోండి, దేవునితో సంబంధం పెంచుకోండి. మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ లోకంలో మనల్ని డిస్ట్రాక్ట్ చేసే విషయాలు చాలా ఉన్నాయి. సెల్ ఫోన్ దగ్గర నుండి మీకు వచ్చేటువంటి ప్రతి ఫోన్ కాల్ కూడా మీకున్నటువంటి డిస్టర్బెన్సే. కొన్నిసార్లు పక్కన పడేయండి అమ్మా. ఏం చేసుకోవడానికి సెల్ ఫోన్తో జీవితాలు తగలబట్టం కంటే వాడిని పక్కన పడేసి దేవుని దగ్గర కూర్చోండి. ఎంతకాలమైంది దేవుని దగ్గర కూర్చోనట్లుగా? వాట్ ఇస్ ఇట్ యు వాంట్ టు అచీవ్ ఇన్ లైఫ్? ఏం సాధిద్దాం? దేవునితో సంబంధం పెంచుకోండి, దేవునితో సహవాసం పెంచుకోండి. అప్పుడు దేవుని మీద మనకి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఈ రకంగా ఎవరైతే దేవుని భక్తులు తమ జీవితాల్లో ఒక డిఫరెన్స్ తీసుకొని వచ్చారో, మన జీవితాల్లో కూడా అటువంటి డిఫరెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దేవుని మీద కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ చేయకపోవడానికి ఇంకొక కారణం ఏంటో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. దేవుని చిత్తానికి అడ్డం పడే ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా? నీ ఆలోచన, యువర్ మైండ్, యువర్ ప్లాన్స్. అందుకే ఇక్కడ సాల్మన్ ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. లీన్ నాట్ ఆన్ యువర్ రీజనింగ్. నిజమే, దేవుడు మనకి మైండ్ ఇచ్చాడు, దేవుడు మనకి ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీస్ ఇచ్చాడు. కానీ నీ జీవితం కేవలం దాని మీద ఆధారపడటానికి కాదు. ఒకవేళ నీ జీవితం కనుక దాని మీద ఆధారపడటానికే నువ్వు దాన్ని పరిమితం చేస్తే నీ జీవితం ఎందుకు పనికిరాదు? ఆ మాటకు వస్తే దేవుడు నీకు ఇచ్చినటువంటి రీజనింగ్ కానీ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీస్ కానీ దేవుని సర్వాధికారానికి మనం అప్పగించినప్పుడు, లెట్ గాడ్ శాంక్టిఫై దెమ్ సో దట్ యు కెన్ థింక్ ఇన్ ద ప్రాపర్ వే. సరైన రీతిలో మనము ఆలోచన చేయడానికి, సరైన రీతిలో మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మన ఆలోచనల్ని పవిత్రపరచాలి, మన మైండ్స్ ని శాంక్టిఫై చేయాలి. అంతేగాని డోంట్ ట్రై టు లీన్ ఆన్ యువర్ ఓన్ రీజనింగ్. సర్వసాధారణంగా మనం దేని మీద ఆధారపడుతుంది తెలుసా? లీనింగ్ అంటే దేని మీద అంటే, సపోజ్ మనకి కర్ర పట్టుకొని నడుస్తున్నాం అనుకోండి, అది లీనింగ్ అంటే. కర్ర పెట్టి నడిచేటప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే కర్ర మీద కంప్లీట్ బరువు వేయలేవు. కర్ర మీద కంప్లీట్ బరువు వేసావు అనుకో, ఏమవుతుంది అప్పుడు? కర్ర ఇరుగుద్ది. సో ఇప్పుడు ఆబ్వియస్గా నువ్వేం చేస్తావు? అన్నట్టుగా, పడి పడినట్టుగా, బరువు వేసి ఈనట్టుగా జాగ్రత్తగా నువ్వు ముందుకు వెళ్తా ఉంటావు. జాగ్రత్త గమనించండి. నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావంటే నువ్వు చెప్పకనే చెప్తున్నావు నీ స్వబుద్ధి మీద కంప్లీట్ ట్రస్ట్ చేయలేవని. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ రీజనింగ్ అంటే అర్థం ఏంటి? నీ స్వబుద్ధి మీద కనుక కంప్లీట్ వెయిట్ వేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? బ్లాస్ట్ అవుతుంది. అందుకే మన జీవితాలు బ్లాస్ట్ అయిపోతున్నాయి. డోంట్ ట్రై టు లీన్ ఆన్ సంథింగ్ విచ్ యు డోంట్ ట్రస్ట్. దేని మీదైతే నువ్వు ఆధారపడలేవో, దేని మీదైతే నీ టోటల్ వెయిట్ వేయలేవో, దాని మీద టోటల్ వెయిట్ వేయటం అనేటువంటిది బుద్ధిహీనత. అందుకే సాల్మన్ అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. ఎట్లాగంటే డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు లీన్ యువర్ సెల్ఫ్ ఆన్ యువర్ రీజనింగ్ అండ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ. దేవుడు మనకిచ్చినటువంటి డెసిషన్ మేకింగ్. మన మైండ్ కూడా కంప్యూటర్ లాంటిది. నువ్వేదైతే ఇన్పుట్ ఇస్తావో అవుట్పుట్ కూడా అదే వస్తుంది.
నా మాట మీకు అర్థమవుతుందా? కంప్యూటర్ చెడిపోయిందంటే దానికి కారణం ఎవరు? కంప్యూటర్ కాదు, మన ప్రోగ్రాంలో ఏదో లోపం ఉందని అర్థం, నీ ఇన్పుట్లో ఏదో ప్రాబ్లం ఉందని. సో మైండ్ కూడా కంప్యూటర్ లాంటిదే. నువ్వు ఎంతైతే ఇన్పుట్ ఇస్తావో అవుట్పుట్ కూడా అదే వస్తుంది. సో ఇప్పుడు ఆబ్వియస్గా నీ మైండ్లో ఇన్పుట్ కరెక్ట్గా ఉందనుకోండమ్మా, నీ లైఫ్లో ఉండే అవుట్పుట్ కరెక్ట్గా ఉంటుంది. కారణం ఏంటి? నీ మైండ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ ఆఫ్ డెసిషన్ మేకింగ్. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు. కాబట్టి నీ మైండ్ అనేటువంటిది చాలా ప్రధానమైంది. సో ఈ ప్రాసెస్లో నువ్వు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీ మైండ్లోకి కనుక ఇన్పుట్ కరెక్ట్గా వెళ్ళలేదనుకోండి, ఆబ్వియస్గా నీ లైఫ్లో అవుట్పుట్ ఏమొస్తుంది? అందుకనే మన డెసిషన్ మేకింగ్ ఫెయిల్ అవుతుంది. జాగ్రత్త. నువ్వు ఇన్పుట్ సరిగ్గా లేకుండానే డెసిషన్స్ తీసేసుకుంటున్నావు. నీ మైండ్ను ఉపయోగించి, నీ రీజనింగ్ ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకుంటున్నావు. జాగ్రత్త. యు నెవర్ డూ దట్ బికాస్ యూ విల్ బి డూమ్డ్ ఫర్ ఫెయిల్యూర్. ఎందుకు మనము మన రీజనింగ్ మీద, మన డెసిషన్ మేకింగ్లో ఆ రకంగా మనం ముందుకెళ్తామంటే బికాస్ వీ వాంట్ టు బీ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితాల్ని మన ఆధీనంలో పెట్టుకోవాలి అనేటువంటి తృష్ణ మనకుంది. కాబట్టి మనం ఎవరి సలహాలు వినం, ఎవరి ఆలోచన మనం తీసుకోం. సరే, మనుషుల మాట, మనుషుల సలహాలు పక్కన పడేయండి, కనీసం దేవుని సలహాలు తీసుకోకపోతే ఎట్లాగా? దేవుని వాక్యం దగ్గరికి రాకపోతే ఎట్లాగా? సో ఆబ్వియస్గా దేవుని వాక్యం అనేటువంటి నీ మైండ్లోకి ఇన్పుట్ వెళ్ళకపోతే నీ లైఫ్ డెసిషన్స్లో అవుట్పుట్ నువ్వు కోరుకున్నట్లుగా ఉండదు. సో బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ థింకింగ్, బీ కేర్ఫుల్ హౌ యు ఆర్ మేకింగ్ డెసిషన్స్. సో ఈ ప్రాసెస్లో డోంట్ లీన్ ఆన్ యువర్ రీజనింగ్. దేవుడు మనకి రీజనింగ్ ఇచ్చాడు, కానీ ఆ రీజనింగ్ మీద నీ జీవితాన్ని నడిపించడం కాదు. ఆ రీజనింగ్ అనేటువంటిది దేవుని యొక్క వాక్యము చేత అది శాంక్టిఫై చేయబడి ఆ ఇన్పుట్ ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తుందో అప్పుడు మన జీవితాల్లో నుండి కరెక్ట్ అవుట్పుట్ అనేటువంటిది. అందుకే నేను అంటాను, గైడబుల్ పీపుల్ ఆల్వేస్ రిసీవ్ గైడెన్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు నిజంగా దేవుని గైడెన్స్ తీసుకోవాలన్న కోరిక నీకుంటే దేవుడు నిన్ను గైడ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ దేవుని గైడెన్స్ ఎందుకు మనకు రావట్లేదు? మన గైడెన్స్ తీసుకునేటువంటి అలవాటు లేదు కనుక. బికాస్ వీ ట్రస్ట్ అవర్ ఓన్ రీజనింగ్, వీ ట్రస్ట్ అవర్ ఓన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. జాగ్రత్త. ఉదయకాల సమయంలో, కొత్త సంవత్సరంలోనైనా మీరు ప్రారంభించేటప్పుడు ఈ విషయాలు గమనించుకోండి. దేవునికి అప్పగించడం నేర్చుకోండి, దేవుణ్ణి ట్రస్ట్ చేయటం నేర్చుకోండి. దేవుడు ఎట్లా మిమ్మల్ని నడిపిస్తే అట్లా నడవడానికి మీరు ఇష్టపడండి. ఆ మాటకు వస్తే మీ రీజనింగ్ మీద మీరు ఆధారపడకుండా లెట్ గాడ్ చూస్ ఫర్ యూ. దేవుని చాయిస్ ఎప్పుడు కూడా మీ జీవితాల్లో ద బెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ విషయం గమనించండి. తర్వాత ఈయన సాల్మన్ చెప్పేటువంటి రెండో సలహా ఏంటంటే ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్. ఇక్కడేమన్నాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అమ్మా జాగ్రత్త గమనించండి. మనందరి జీవితాల్లో మనకున్నటువంటి ఒక నోషన్ ఏంటంటే దేవుని ప్రణాళికను మనం ఒక రోడ్ మ్యాప్లో చూస్తూ ఉంటాం. ప్రభా ఏం చేయమంటావు, నన్ను ఈరోజు ఎక్కడికి వెళ్ళమంటావు, డైరెక్షన్ ఏంటి? అది కాదు దేవుని ప్రణాళిక అంటే. దేవుని ప్రణాళిక అనేది దేవునితో నీకున్న సంబంధం. అన్లెస్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్, యూ డోంట్ గెట్ గైడెన్స్ ఫ్రమ్ గాడ్. సో దేవునితో నీకున్న సంబంధంలో నీ జీవితం గనక ముందుకు వెళ్ళాలంటే నీ జీవితం మీద కంప్లీట్ అథారిటీ ఎవరికి ఇవ్వాలి? జాగ్రత్త గమనించండి. మన జీవితాల్లో కంప్లీట్ అథారిటీ ఎవరికి ఉంది? దేవునికి ఉందా, మనకుందా? అబ్బా మీరు భలే చక్కరు దేవుడు చెప్పింటే చేస్తున్నారు కదా. దేవునికి ఉందా చెప్పండి. లైఫ్లో ఎక్కువ శాతం జీవితాన్ని మన కంట్రోల్లో పెట్టుకుంటున్నామా, మన అథారిటీలో పెట్టుకుంటున్నామా, దేవుని కంట్రోల్లో, దేవుని అథారిటీలో పెడుతున్నామా? చూసారా? సాల్మన్ అంటున్నాడు, నీ అధికారాన్ని, నీ అజమాయిషిని తీసేయి.
అదేంటి? నా జీవితంలో ఎవరో అజమాయిషి ఏంటి? నా జీవితంలో నా అజమాయిషి కావాలా? నా జీవితంలో ఎవరో అజమాయిషి కావాలా? అందుకనే మన అజమాయిషిలో మన జీవితాలు పెట్టుకునే మన జీవితాలు పాడు చేసుకుంటున్నాం, పనికి రాకుండా పోతున్నాయి. నిజంగా నీ జీవితం కనుక ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే యు గివ్ ద అథారిటీ టు గాడ్. ప్రాబ్లం ఏంటంటే మనకి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలాసార్లు మనకి ఫార్ములాలు కావాలి కదా. 7 స్టెప్స్, 5 స్టెప్స్. ఈరోజు ఏదో పెద్ద ట్రెండ్ అయిపోయింది 3 స్టెప్స్. అమ్మ, ఇందులో 3 స్టెప్స్ లేవు, 5 స్టెప్స్ లేవు, 7 స్టెప్స్ లేవు. ఒకటే స్టెప్, దేవునితో నడవటం, ప్రతిదినము నడవటం, ప్రతిదినము ఆయనకు అప్పగించుకోవటం, ప్రతిదినము ఆయన అధికారానికి ఒప్పుకోవటం. ఏమన్నాడు? ఎప్పుడైతే నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకుంటావో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. అంటే నీ మార్గాలు ఎప్పుడు బాగుపడతాయి? ఆయన చేతులను పెట్టినప్పుడు మాత్రమే. నీ జీవితాన్ని, నీ జీవితంని నీ చేతిలో పెట్టుకున్నంత కాలం నీ జీవితం రఫ్గానే ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు. ఎప్పుడు స్మూత్గా స్ట్రైట్గా నీ జీవితం తయారవుతుంది? ఎప్పుడు తయారవుద్ది? నీ జీవితం మీద కంప్లీట్ కంట్రోల్ నువ్వు దేవునికి అప్పగించినప్పుడు. మనందరి జీవితాల్లో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మనం దేవుని వెంబడించమా? వెంబడిస్తాం. దేవునికి అధికారం ఇవ్వమా? ఇస్తాం. కానీ కొన్ని మాత్రమే. చాలా సెలెక్టివ్గా దేవునికి ఏమన్నా దేవుని ఆధీనంలో కొన్ని ఉన్నాయా లేదా? కానీ చాలా సెలెక్టివ్గా ఏం చేస్తాం? కొన్నిటిని దేవునికి ఇస్తాం, కొన్నిటిని మన దగ్గర అట్టి పెట్టుకుంటాం. మీ పెళ్ళిళ్ళు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయా? మీ ఆధీనంలో ఉన్నాయా? అబ్బా, అసలు ఎంత వద్దినా అబ్బబ్బబ్బబ్బా, అట్టా ఉంటే అసలు నేను ప్రసంగం ఏం చేయక్కర్లేదమ్మా. చెప్పండి, మీ పెళ్ళిళ్ళు దేవుని ఆధీనంలో జరిగినాయా? మీ ఆధీనంలో జరిగినాయా? మీ చదువులు దేవుని ఆధీనంలో జరిగినాయా? మీ ఆధీనంలో జరిగినాయా? మీ ఉద్యోగాలు దేవుని ఆధీనంలో జరిగినాయా? మీ ఆధీనంలో జరిగినాయా? చెప్పండి, ఒక విషయం చెప్పండి. దేవుని ఆధీనంలో చేసింది ఎట్లా కుదురుతుంది? ఆదివారం ఒకటి దేవునికి ఇచ్చేస్తే సరిపోదా? మరి సోమవారం నుండి శనివారంకి ఎవరికి ఇస్తావు? మనందరి జీవితాలు అంతే. ఆదివారం మటుకి చాలా సెలెక్టివ్గా దేవునికి ఇచ్చేస్తాం. ప్రభా, ఆదివారం అంతా నీదే ప్రభా. మరి సోమవారం నుండి ఎవరిదో? సోమవారం నుండి శనివారం ఎవరిదమ్మా? నీదా? నువ్వు నిర్ణయాలు తీసుకుంటావా? నువ్వు నడిపిస్తావా బండి? అంటే మనందరి జీవితాలు మనకున్న అలవాటు ఏంటి? చాలా సెలెక్టివ్గా ఉంటాం. ఏది దేవునికి అప్పగించాలో అదే అప్పగిస్తాం, ఏది దేవునికి ఇవ్వాలో అదే ఇస్తాం. కానీ చాలా ఏరియాస్ని మన దగ్గర అట్టు పెట్టేసుకుంటాం. మరి దేవుని కార్యం ఎట్లా జరుగుద్దమ్మా మన జీవితాల్లో? ఇక్కడ ఏమంటున్నాడు? కొన్నిటిని దేవునికి ఇచ్చి కొన్నిటిని దగ్గర పెట్టుకోమన్నాడా? ఇక్కడ సొలొమోను ఏమన్నాడు? అన్నిటినీ దేవునికి ఇస్తే అప్పుడు నీ జీవితంలో మార్పు గమనిస్తావు. నీ జీవితంలో ప్రతి ఏరియాని దేవునికి అప్పగిస్తే అప్పుడు మాత్రమే దేవుడు నీ త్రోవలను సరళం చేయటం ఏంటో నువ్వు అర్థం చేసుకుంటావు. నువ్వు ప్రతి ఏరియా అప్పగించకుండా యూ కెనాట్ హ్యావ్ గాడ్స్ గైడెన్స్ ఫర్ యువర్ లైఫ్. నిజంగా నీ జీవితంలో సరళముగా నీ జీవితం కొనసాగాలంటే, స్మూత్గా నీ లైఫ్ ముందుకు వెళ్ళాలంటే, ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు పుట్ at the feet of Christ. దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రతి ఏరియా పెట్టి, ప్రభా ఈ ఏరియా నీది ప్రభా, ఈ ఏరియా నీది ప్రభా, ఈ ఏరియాలో నువ్వే నిర్ణయం తీసుకుంటావు, నాది అదే నిర్ణయం అనేటువంటి ఆ కమిట్మెంట్ కి నువ్వు రాకపోతే యు విల్ నెవర్ గెట్ గాడ్స్ గైడెన్స్ ఫర్ యువర్ లైఫ్. సగం సగం జీవితాలు, సగం సగం బ్రతుకులు బతుకుతాం మనం. బట్ యూ కెనాట్ గెట్ కంప్లీట్నెస్ ఇన్ లైఫ్. ఆ కంప్లీట్నెస్ రావాలంటే ప్రతి ఏరియాని దేవునికి అప్పగించుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, స్టీఫెన్ ఆల్ఫర్డ్, ఈయన ఒకప్పుడు ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలని కలగన్నాడు. ఆయన కోరిక ఏంటంటే
ఒక పెద్ద ఇంజనీర్ కావాలి, ఒక మంచి యూనివర్సిటీలో చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఆయన ముందుకు వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆయనకి బైక్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో ఆయన జాయిన్ అయినప్పుడు ఆయన తండ్రి గారు ఒక ఉత్తరం రాశాడంట కొడుక్కి, అరే ఈ ఉత్తరం చదువుకోరా. ఆ ఉత్తరం తీసి చూస్తే దాంట్లో ఒకే ఒక్క స్టేట్మెంట్ ఉంది, బట్ వన్ లైఫ్ ఇట్ విల్ సూన్ బి పాస్ట్, ఓన్లీ వాట్స్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్. అరే అబ్బాయి, జీవితం యొక్క వాస్తవం హాస్పిటల్కి వెళ్తే కానీ అర్థం కాదు మనకి. ఏమా చాలాసార్లు మన సీరియస్నెస్ ఎప్పుడు అవుతుంది జీవితం మీద? లేదు పాస్టర్ గారు దేవుని కోసం బతకాలంటారు ఎప్పుడు? హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు. మళ్ళీ బయటకు వచ్చింది దేవుని కోసం బతకాలంటారు ఎప్పుడు? యాక్సిడెంట్ అయినప్పుడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత షరా మామూలే కదా. అందుకే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తా అంటే జీవితం యొక్క వాస్తవం అర్థం కావడానికి హాస్పిటల్ బెడ్ మీద పెడతాడు. అప్పుడు తండ్రి లెటర్ చదివాడంట. ఏమన్నాడు తండ్రి? ఏమన్నాడు? ఆయన ఇచ్చిన సలహా, అరే అబ్బాయి నీకు చాలా ఉద్దేశాలు ఉన్నాయి, నీకు చాలా కోరికలు ఉన్నాయి, ఇది ఒక్కడ నువ్వు గమనించు. దేవునికి ఇచ్చింది ఒక్క జీవితమే, ఈ జీవితం కూడా గతించిపోతుంది. ఈ లోకంలో నీకు వెంబడించేది కానీ నీకు మిగిలేది కానీ ఏదైనా ఉందంటే ఈ లోకంలో నువ్వు సంపాదించింది కాదు, అవన్నీ నువ్వు వదిలిపెట్టాల్సిందే. నీతో పాటు ఈ లోకంలో నుండి నువ్వు తీసుకెళ్లేది ఏదైనా ఉందంటే దేవుని కొరకు నువ్వు చేసేది మాత్రమే. అది గుర్తు పెట్టుకొని ఆయన లెటర్ రాస్తే అప్పటికప్పుడు ఆయన హాస్పిటల్ బెడ్ ముందు లేచి ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏమన్నాడు తెలుసా? ఎనీవేర్, ఎనీ టైం, ఎనీ కాస్ట్. ప్రభా, ఇప్పటి వరకు నేను ఏదో అనుకున్నాను, ఏదో సాధించాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నీ దగ్గర కమిట్మెంట్ తీసుకుంటున్నాను. నువ్వు నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను, ఎప్పుడు నువ్వు పంపిస్తే అప్పుడు నేను వెళ్తాను, ఎంత వెల చెల్లించాల్సి వస్తే అంత వెల చెల్లిస్తాను. రీసెంట్గా 2004 సంవత్సరంలో ఆయన చనిపోయాడు. చాలా పుస్తకాలు రాశాడు. దేవుని చేతిలో అద్భుతంగా వాడబడినటువంటి దైవజనుడు. మీరు కావాల్సే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆయన లైఫ్ స్టోరీ మీకు కనపడుతుంది. ఇంత అద్భుతంగా ఆయన జీవితం దేవుని కొరకు వాడబట్టడానికి ఒకే ఒక్క కారణం, సంపూర్ణంగా తన దేవుని మీద అధికారాన్ని, జీవితం మీద అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. అమ్మా, ఈ నూతన సంవత్సరంలో ఈ 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి, చాలు మీ భవిష్యత్తుకు డోకా ఉండదు. ఒకటి, మీరు చాయిస్ చేయమాకండి, దేవునికి చాయిస్ అప్పగించండి. రెండోది, మీ జీవితంలో ప్రతి ఏరియాని దేవునికి అప్పగించండి. కంప్లీట్గా ఆయనను మీరు ట్రస్ట్ పెట్టండి. లోకస్తులు చెప్పిన ప్రకారం మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ స్నేహితులు, మీ బంధువులు, మీ తల్లిదండ్రులు చెప్పినట్టు కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. దేవుని మాటకు మించిన ఎవరి మాట లేదు. ఎప్పుడైతే దేవునికి, ఆయన సర్వాధికారానికి నీ జీవితం అప్పగిస్తావో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ప్రభు యొక్క బలను సమీపించబోతుండగా ఒక ప్రశ్న, ఇంకా ఎవరైతే ప్రభుకి తమ జీవితాలను అప్పగించుకోలేదో, మన జీవితాలు మన ఆధీనంలో లేవనే సంగతి అర్థమైనప్పుడు, సమయం అనేటువంటిది మన ఆధీనంలో లేదనే సంగతి అర్థమవుతున్నప్పుడు, ప్రభు దగ్గరికి రావటానికి మీకున్న ఆటంకం ఏంటి? ఈ నూతన సంవత్సరంలో ప్రభు దగ్గరికి వస్తావా? మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని ఇక నుండి దేవుని కొరకు జీవించడానికి నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం చాలా ప్రాముఖ్యమైంది. అటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎంతకాలం దేవుని దగ్గర ఉండి పారిపోతావు? ఎంతకాలం దేవునికి అప్పగించుకోకుండా నీ జీవితంలో తిరుగుతావు? ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా నీ జీవితాన్ని నువ్వు తీసుకెళ్తావు? ప్రభు దగ్గరికి వస్తావా? మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయనకి నీ జీవితాన్ని అప్పగిస్తే, ఇప్పుడే రక్షణ దినం, ఇప్పుడే ప్రభు దగ్గరికి వస్తే నీకు మంచిది. లేదంటే నీ జీవితం ఎప్పుడు ముగిసిద్దో నీకు తెలియదు. రక్షణ లేకపోతే నువ్వు ఎప్పటికీ ప్రభుని చేరుకోలేవు.
నిత్య నరకములో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రభు దగ్గరికి రావటం నీ జీవితానికి బెస్ట్ చాయిస్. ఒకవేళ నువ్వు మారు మనసు పొందిన వాడివైతే ఉదయకాల సమయంలో ఈ 2 ప్రశ్నలు వేసుకోండి. ఆర్ యు ఏబుల్ టు ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ? మనం పాటలు పాడుతున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రభు బలం తీసుకుంటున్నాం. కానీ నీ జీవితంలో కాన్ఫిడెన్స్ దేని మీద ఉంది? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందా? దేవుడు నీకు ఇచ్చిన వాటి మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందా? లేదంటే దేవుని మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఒకవేళ దేవుని మీద నీకు కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే లెట్ గాడ్ చూస్ యువర్ వే, డోంట్ చూస్ యువర్ ఓన్ వే. ఎక్కడైతే నీ మార్గాలు దేవునికి ఇవ్వకుండా నీ దగ్గర పెట్టుకున్నావో వాటి విషయంలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. వాటిని ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు బలాలో చేయి వేయకముందు ఎక్కడెక్కడైతే నీ జీవితంలో నువ్వు చూస్ చేసుకున్నావో దేవునికి బదులుగా వాటిని ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. నీ జీవితంలో ప్రతి ఏరియాలో కూడా దేవుని అధికారం ఉందా? దేవుని ప్రణాళిక చొప్పు నీ జీవితాన్ని ముందు తీసుకెళ్తున్నావా? ప్రభు దగ్గర సరి చేసుకో. సరి చేసుకోకుండా ప్రభు బలలో సమీపించడం అది మంచిది కాదు. యోగ్యమైన రీతిలో ప్రభు బలను సమీపిద్దాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్య వెలుగులో సరి చేసుకొని అట్లీస్ట్ నూతన సంవత్సరంలో అయినా మన విధానాలు మార్చుకొని, మన నిర్ణయాలు మార్చుకొని, మన ప్రాధాన్యతలు మార్చుకొని దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క అధికారానికి మన సంపూర్ణమైన జీవితాన్ని అప్పగించి ముందు కొనసాగుదాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మరొకసారి కృతజ్ఞతతో ప్రభా నీ సన్నిధికి మేము వస్తూ ఉంటున్నాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకున్నాము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించమని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా, గతించిన సంవత్సరంలో మా యొక్క అవిధేయతను బట్టి మమ్మల్ని క్షమించండి. రాబోయే సంవత్సరంలో అయినా ప్రతి ఏరియా ప్రభా నీకు అప్పగించి నీకు ఎంట్రెస్ట్ చేసి మా జీవితాల్లో ప్రతి ఏరియాలో కూడా నీ ఉద్దేశాలే నెరవేర్చబడినట్లుగా ప్రభా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు దీవించండి. ఇంకా ఎవరికైతే ప్రభా రక్షణ లేదో వారికి మీరు రక్షణ దయచేయండి. రక్షించబడిన వారు మరి ఎక్కువగా ప్రభా నీతో సహవాసం చేయనట్లు దేవా మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మా మనసులు మేము క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధలో దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు ఎన్నలేని దీవెనలను నన్న యేసువా ఎన్ని రేట్లు స్తోత్రములివిగో ఎన్ని రేట్లు స్తోత్రములివిగో. వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభో వందనంబు. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.